మనకి ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు. ఇలా తీసి అలా పెట్టుకుని చక్కగా ఇది మీకోసం. ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఐస్ క్రీమ్ చేశానండి, బ్రెడ్ తోటి. అన్నీ మనకి ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చు. చాలా ఈజీగా అనమాట. మెయిన్ ఇంట్లో ఉండే అని కాదులేండి, కొన్ని బయట నుంచి కూడా తేవాలి. కానీ చాలా ఈజీ ప్రాసెస్, చాలా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు. అది నేను నిన్న ఆల్రెడీ చేసేసాను, తినేసాము, అయిపోయింది. కొంచెం మిగిలిందండి, ఇదిగోండి, ఇది మిగిలిందనమాట. సో ఎట్లా చేశాను ఏంటనేది రెసిపీ చూసేద్దాం. ఐస్ క్రీమ్కి ఇక్కడ నేను తీసుకునే కొలతల్లో ఒక 1/2 లీటర్ మిల్క్ అండి, ఒక 1/2 కప్పు మిల్క్ పౌడరు, ఒక 1/2 కప్పు పంచదార. ఇక్కడ నేను ఏంటంటే పంచదార బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి. ఒకవేళ మీరు తక్కువ స్వీట్ తినేటట్టు అయితే మీరు చూసి వేసుకోండి. నేను చాలా ఇది తక్కువే ఉంటుంది. సో ముందుగా మనం ఈ పంచదార, ఈ మిల్క్ పౌడరు, అలాగే ఇదిగోండి, ఇది బ్రెడ్ స్లైసు 3 హోల్ వీట్ బ్రెడ్ అండి. ఇది మిల్క్ బ్రెడ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే మనం వద్దులే అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకుని అప్పుడు వేడి చేసుకుంటే మనకి ఉండలు లేకుండా బాగా వస్తుందండి. మనం బ్రౌన్ షుగర్ తీసుకున్నాం కదా, కలర్ కొంచెం వేరుగా వస్తుంది, పర్లేదు. అలాగే బ్రెడ్ కూడా. ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టేసి ఒకసారి పొంగు వచ్చిన తర్వాత అప్పుడు బ్రెడ్ వేసుకుని మళ్ళీ మంచిగా దగ్గరికి అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, పాలు మరిగినాయి కదా, ఈ బ్రెడ్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మంచిగా ఇందులోకి వేసేసుకుని కొంచెం కలుపుకోవాలండి. దగ్గరికి వచ్చేట దాకా కొంచెం ఉడికించుకోవాలి. కలర్ చూసారు ఎట్లా వచ్చిందో మనకి. దీనిలో ఒక్క చిటికెడు, అంటే చాలా తక్కువ, ఇదిగోండి, ఇంతకు మించి వేసారు అంటే మళ్ళీ పసుపు ఫ్లేవర్ వస్తుంది, జస్ట్ కలర్ కోసమే. లేదంటే ఇక్కడ మీరు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు అండి. మళ్ళీ ఏంటంటే మనకి ఆ బటర్ స్కాచ్ ఫ్లేవర్ని అది డామినేట్ చేస్తుంది, అందుకని చెప్పి జస్ట్ ఒక్క చిటికెడు అంతే. ఇదిగోండి, చూసారా, చక్కగా ఇట్లా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది. అది చల్లారే లోపల మనం ఇక్కడ ఒక 1/2 కప్ పంచదార తీసుకుని, కొలత ఏం లేదండి, ఇది మనకి చక్కగా ఒక బాక్స్లో వేసుకుని నిల్వ పెట్టుకుంటే క్రంచీగా అలా ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది మనము బటర్ స్కాచ్ కోసం చేసుకుందామంట. షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పుకుంటూ ఉంటే వాటర్ ఏమి వేయొద్దు, అదే కరిగిపోతుంది. కరిగిన తర్వాత మనం చక్కగా ఫ్లేమ్ అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో ఉండాలండి, పూర్తిగా తక్కువ మంటలో ఉండాలి. అప్పుడే మనకి ఇది మాడకుండా మంచిగా వస్తుందన్నమాట. పంచదార అంతా ఇలా కరిగిపోయి కొంచెం మనకి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్పూను బటర్ అండి. ఇది ఒకవేళ బటర్ లేకపోతే కనుక ఇంట్లో నెయ్యి వేసుకోండి. మనకి ఇట్లా నొరగ వచ్చి అర్థమైపోతుందండి. మంచిగా అది క్యారమలైజ్ అయిపోయిన తర్వాత మనకి తెలుస్తుంది ఇట్లా. ఈ టైంలో ఒక 10-12 జీడిపప్పు పలుకులు వేసేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇదిగోండి, మనకి ఇదైతే చక్కగా రెడీ అయిపోయింది. బటర్ పేపర్ మీద వేసుకుంటే చక్కగా బాగా వస్తుంది, కానీ అన్నెసరీగా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అన్నీ వాడకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. ఇంకా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా క్రష్ చేసుకోవాలి.
ఇదిగోండి ఇట్లా మనకు కొంచెం సన్నగా క్రష్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. బటర్ స్కాచ్కి అయితే రెడీ అయిపోయిందండి. మనకి మెయిన్గా ఈ క్రంచీగా తగులుతూ ఉంటే అసలు మెయిన్ టేస్టే అది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బ్రెడ్ది బ్యాటర్ అనాలి ఏమనాలి. సో ఐస్ క్రీమ్కి మెయిన్ బేస్ అనుకోండి. ఇది ఒకసారి మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకోండి, ఒక పావు టీ స్పూన్. అంటే మీరు తీసుకునే బ్రాండ్ని బట్టి వాడండి. అది కొన్ని ఏంటంటే మరీ ఎక్కువ ఘాటైన ఫ్లేవర్ వచ్చినా బాగుండదు. వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మంచి బౌల్లోకి, గాజు బౌల్ కానీ ఏదైనా మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అట్లా దానిలోకి తీసుకుంటూ కొద్దిగా మధ్యలో ఈ బటర్ స్కాచ్ కొద్దిగా మనం చేసుకున్న ఈ క్రంచీ ఈ చిప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఏమనాలో తెలవట్లే నాకు. ఇదిగోండి ఇలా యాడ్ చేసుకోవాలి. మనం తినే ప్రతి బయటికి తగులుతూ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎంత టెక్స్చర్ చూసారు ఎట్లా వచ్చిందో. ఇంత తక్కువ ఖర్చులో అయిపోతుంది. రెండోది ఏంటంటే ఖర్చు అనేది పక్కన పెడితే అండి మనకి అందులో ఏ ప్రిజర్వేటివ్స్ ఏమి వాడలేదు. అన్నీ చక్కగా ఫ్రెష్గా చేసుకున్నాము, ఫ్రెష్గా తింటున్నాము, అది మెయిన్. ఇంకా దీన్ని మంచిగా సిల్వర్ ఫాయిల్ కానీ లేదు అంటే ఎయిర్ టైట్గా ఏదైనా మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. సో ఫ్రీజర్లో పెట్టేసిన తర్వాత నేనైతే ఇలా ర్యాప్ చేశానండి. సో మంచిగా ఇప్పుడు స్కూప్ తోటి ఏంటి సంగతి, అదేంటి తవ్వినట్టు తీస్తున్నామండి, అట్లా తీయకూడదు. మొత్తం అంతా పైదంతా ఒకరికి వెళ్ళిపోవట్లే, కొంచెం ఇట్లా ఉంటుంది. మీరు అలా తీసుకోమాకండి. ఇలా తీసి అలా పెట్టుకుని చక్కగా కావాలంటే మళ్ళీ కొంచెం పైనుంచి అలా స్ప్రింకిల్ చేసుకుని అలా తినేసేయడమేనండి. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది. ఐస్ క్రీమ్ అయితే మాత్రం అందరికీ అందరూ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారండి, చాలా బాగుంది అని చెప్పి. కాకపోతే నాకు టైం లేదు కనుక నేను దీన్ని డైరెక్ట్గా మనం చేసుకున్న ఏదైతే బటర్ స్కాచ్ కోసం అది మంచిగా చేసుకున్నాం కదండి షుగర్ తోటి, అవి నేను క్రంచీస్ అన్నీ కూడా ముందే వేసేసాను అనమాట. లేదు అంటే ఒకసారి ఫ్రీజ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ మిక్సీ పట్టుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అప్పుడు మనం అవన్నీ వేసుకుని పెట్టుకుంటే ఏంటంటే ఇంకా స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇక మిగిలిందంతా నాదే అనమాట, నాకు మా సునీతకి ఇంకా. సో ఇట్లా చాలా మంచిగా వస్తుంది. మీకు కూడా ఏదైనా ఇంట్లో అకేషన్ ఉంటే కనుక బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే హ్యాపీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసినాక నాకు తప్పకుండా తెలియజేయండి ఎలా వచ్చింది ఏంటనేది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే ఏదైనా బయట నుంచి అవసరమైతే ఆర్డర్ పెట్టేసుకోండి. సో మరి మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత. టేస్టీ ఐస్ క్రీమ్, ఇట్స్ టేస్టింగ్ టైం కాదు, ఇట్స్ ఫినిషింగ్ టైం అన్నమాట. ఇది మీకోసం. ట్రస్ట్ మీ, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా?